రైట్. మిత్రమండలి స్టోరీ తీసుకుంటే కొంచెం డిలేగా వస్తుంది అని అయితే వినిపిస్తుంది, నిజమే అంటారా? డీల్ అంటే ఎక్కువ టైం తీసుకున్న ప్రొడక్షన్. అవును. జనరల్ నా టైం అంటే ఎనీ సినిమా నేను తీసుకుంటే 1 year మినిమం 1.5 year పడుతుంది. ఇది అంత 1.5 year పట్టింది. అంటే దీంట్లో కాంప్లికేషన్ కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నారు. ఎస్. వాళ్ళందరి కాంబినేషను, వాళ్ళందరి డేట్స్ ఇవన్నీ చేయడంలో చాలా టైం తీసుకుంది ఇది. ఎందుకంటే మధ్యలో మాకు డేట్స్ ఉన్నప్పుడేమో స్ట్రైక్ వచ్చింది. సో ఆ స్ట్రైక్ అప్పుడు చాలా డేట్స్ లూజ్ అయ్యాం. సో లాస్ట్ 20 days ఆఫ్ ద షూటింగ్ బాగా టఫ్ అయిపోయింది మాకు. ఓకే. సో అవన్నీ సెట్ చేయడానికి మాకు ఒక 4-5 months పోయింది అక్కడ. ఓకే. బ్రహ్మానందం గారిని మేము చాలా మూవీస్లో కామెడీ చూసాము. ఇందులో యూనిక్నెస్ ఏముంటుంది ఈ మూవీలో? చిన్న గెస్ట్ రోల్ అయింది. చిన్న గెస్ట్ రోల్ అంటే సినిమా అంతా తీస్తున్నప్పుడు భాను నా పార్ట్నర్ ఉన్నాడు కదా, అరే అందరూ ఉన్నారు, ఒక బ్రహ్మానందం గారు మిస్ అవుతున్నారు ఇప్పుడు అండ్ దీంట్లో అందరు కమెడియన్స్ ఉన్నారు, ఒక్క బ్రహ్మానందం గారు మిస్ అయ్యారు అన్నప్పుడు దెన్ డైరెక్టర్ ఇమీడియట్లీ అన్న సాంగ్లో తీద్దాం బాగుంటుంది, ఆయన చిన్నదన్నా మనం ఇన్వాల్వ్ చేద్దాం అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చారు అనమాట. బట్ ఏంటంటే ఆ సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది. బ్రహ్మానంద గారి సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది. ఆ సాంగ్ హిట్ అవుతుంటే ఇప్పుడు ఏంటంటే ఆ సాంగ్ మంచి వైబ్ తీసుకొచ్చేసింది సినిమాకి. కంప్లీట్గా నవ్వుకోవడమే, ఎమోషన్ అనేది లేదా ఈ మూవీలో? అంటే ఎమోషన్ కూడా వెరీ సటిల్గానే ఉంటుంది. ఓకే. ఓ పెద్ద డీప్గా క్లాస్ పీకి నీళ్ళు రావంటారు. నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తాయి. 2-3 చోట్ల అయితే గట్టిగా నీళ్ళు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. బట్ అది ఏమంటారు ఆనంద బాష్పాలు వస్తాయి తప్పితే ఓ లోపలికి తీసుకెళ్ళిపోయి డెప్త్గా కూర్చోబెట్టేది అయితే కాదు. బట్ అట్ ద సేమ్ టైం గ్యాంగ్తో ఎంజాయ్ చేసే సినిమా. గ్యాంగ్తో ఎంజాయ్ చేసేది నైస్. అంటే బయట పర్సనల్ లైఫ్లో ఎప్పుడు ఎలాగో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, మూవీకి వచ్చినప్పుడైనా ప్రశాంతంగా నవ్వుకోవాలి అనేది ఉంటుందా మీకేంటి? 100% అండి. ఎవరైనా డిప్రెషన్లోనో లేదంటే ఎవరైనా అబ్బా నా లైఫ్ ఏంటి ఇలా ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఒక 3 hours అయితే వాళ్ళ లైఫ్లోంచి బయటికి, ఒక 2 hours అయితే మాత్రం వాళ్ళ లైఫ్లోంచి బయటికి తీసుకొచ్చి స్ట్రెస్ రిలీఫ్ చేసి వెళ్ళేటప్పుడు అమ్మ అని కొంచెం నవ్వించి అయితే పంపిస్తాం. మీ ఇంట్లో ఎవరైనా అసలు నవ్వట్లేదంటే మాత్రం కొంచెం ఒక 150 rupees స్పెండ్ చేసి ఈ సినిమాకి తీసుకురండి, డెఫినెట్గా నవ్వుతారు. నైస్. బ్రహ్మానందం గారు కామెడీకి లెజెండ్. ఆయన సేమ్ ఇప్పుడు జనరేషన్లో ప్రియదర్శి అని లేకపోతే వెన్నెల కిషోర్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారు అనిపిస్తుందా అలా? అంటే ఒకటి ప్రియదర్శి గారు కామెడీ అని అయితే నేను చూడను ఎప్పుడు ఆయన్ని. బికాజ్ ఆఫ్టర్ కోర్ట్ చూసిన తర్వాత హీస్ అంటే అప్పటి వరకు ఒకటి కోర్టు దగ్గర నుంచి ఆయన ఏంటంటే ఆయన లోపల ఉన్న ఒక నటుడైతే మాత్రం కోర్టులో బాగా బయటకు వచ్చాడు, చాలా బాగా చేశారు ఆయన కోర్టులోని. సో ఆయన ఇప్పుడు 360 అయిపోయాడు. వేరెవర్ ఎంటర్టైన్మెంట్ బాగా చేయగలిగిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారు. మొత్తం అందరినీ తీసుకొచ్చి పెట్టేశారు. ఓకే. వేరే సినిమా చూడక్కర్లేదు అసలు. మొత్తం మీకు ఎవరు కావాల్సింది వాళ్ళు ఏరుకొచ్చి ఈ సినిమాలో. మెయిన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మీమ్స్ అయితే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గట్టిగా పడతాయి. అంటే ఆ వర్డ్స్ అలా ఉన్నాయా? వర్డ్స్ కదండి, సీన్స్ కానీ షార్ట్స్ కానీ అన్నీ కూడా మేమర్స్కి అయితే సూపర్ కంటెంట్ దీంట్లో. ఓకే. సో మీరు షూటింగ్ టైంలో కూడా బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. షూటింగ్ టైంలో బాగా ఎంజాయ్ చేశాను. అంటే నాకు స్క్రిప్ట్ ఉన్నప్పుడు అయితే బాగా నవ్వుకున్నాను. ఇంకా షూటింగ్లో అయితే వేల్లో అంటే నాకు వీళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం. అంటే అన్న అంటారు అంతా ఉంటుంది, వెనకాల ఏ డైలాగ్ పడిపోద్ది అన్నది అంతా చాలా జాగ్రత్త. సెటైర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, మామూలు సెటైర్స్. అసలు విష్ణు సెటైర్ వేసాడంటే మనం ఒక 5 నిమిషాలు పడుతుంది దాని నుంచి కోలుకోవడానికి మనకి.